సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామివారిని జనగామ శాసనసభ్యులు పల్ల రాజేశ్వరరెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, ఆశీర్వచనం అందజేశారు. అంతకుముందు కొమరవెల్లి కమాన్ రాజీవ్ రహదారి నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీతో ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గీతా భిక్షపతి, మాజీ జెడ్పీటీసీ సిరివేరు సిద్దప్ప, మాజీ ఎంపీపీ కీర్తన కిషన్, నాయకులు గొల్లపల్లి కిష్టయ్య, మెరుగు కృష్ణ, బొంగు రాజేందర్ రెడ్డి, ముత్యం నరసింహులు, ఏర్పుల మహేష్, కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కొమరవెల్లి మల్లికార్జున దేవస్థానం రైల్వే స్టేషన్ హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాకు ఈ కొమరవెల్లి గ్రామస్తులకు మాకు రైల్వే స్టేషన్ బాగా మన దసరా వరకు ప్రారంభించడం జరుగుతుందని కిషన్ రెడ్డి గతంలో మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎంతోమంది దూరం నుంచి వచ్చే ప్రజలు భక్తులైనా కానీ మహారాష్ట్ర అక్కడి నుంచి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైల్వే స్టేషన్ ఉంటే అన్ని కనెక్టివ్ బాగుంటుందని చెప్పేసి ఒక మనసులో పెట్టుకొని కిషన్ రెడ్డి గారు మేము బీజేపీ తరఫున ఒక మెమోరీని ఇవ్వగానే దాన్ని స్పందించి బండి సంజయ్ గారు స్పందించి అట్లనే ఈ విషయం మన వైష్ణవ్ గారు కూడా దీనికి మాకు సహకరించడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది.